శ్రీరామ శ్రీమాత్రే నమః. యస్యో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయోత్తు సంస్మరణాస్తం సాం సర్వతో జయమంగళం. ఓం నమ శివాయ. సంవర్తాగ్నితటి ప్రదీప్త కనక ప్రస్ఫర్తి తేజోమయం గంభీరధ్వని సామవేద జనకం తామ్రాదరం సుందరం అర్ధేందుచ్యుతిలోల పింగళ జటాభార ప్రభత్తోరగం వందే సిద్ధసురాసురేంద్ర నమితం పూర్వం ముఖం శూలిన. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఇప్పిలి నరసింహ శర్మ. గతంలో మీకు జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని వీడియోలు చేసి మీకు అందించగలిగాను. ఇవి పవిత్రమైనటువంటి కార్తీక మాస పర్వదినాలు. ఈ పర్వదినాల్లో ఈ 30 దినాలు పాడ్యం నుంచి అమావాస్య వరకు ఉండేటువంటి కార్తీక మాసంలో అత్యంత ప్రభావం కలిగినది కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి నాడు చంద్రుడు మాయిషంచ శరత్కాల చంద్రిక ధవళం దది అనేవాడు మహాకవి కాళిదాసు. అంటే శరత్కాలంలో వచ్చేటువంటి వెన్నెల చాలా గొప్పది. సూర్యునితో సమానంగా చల్లని వెన్నెల ప్రకాశవంతంగా కూడా ప్రపంచం అంతా కూడా తెల్లగా ఉండేటువంటి వాతావరణంలో కలిగి ఉంటుందట. అటువంటి వెన్నెల్ని పరమేశ్వరుడు ఆస్వాదిస్తూ కార్తీక పౌర్ణమి నాడు మహా ఉత్సాహంగా ఉంటాడని చెప్పేసి శాస్త్ర ప్రవచనం. ఈ కార్తీక మాసం పౌర్ణమి నాడు తప్పనిసరిగా శివారాధన మాత్రం చేసి ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం చేసి ఆ స్వామికి హితోధికంగా అభిషేకాది పూజలు నిర్వహిస్తే సాక్షాత్తు కైవల్యమే ప్రాప్తిస్తుందని చెప్పేసి వేదాలు చెప్తాయి. అయితే ఒక్క పౌర్ణమి నాడే కాదు, కార్తీక మాసం ప్రతిపత్తి పాడ్యమి నుంచి అమావాస్య వరకు ప్రతిరోజు కూడా ఒక పవిత్రమైనటువంటి దినమే శివునికి. శివుడు బాలాశంకరుడు, ఐశ్వర్యకారకుడు, ఆయురారోగ్య భాగ్యాలు ఇవ్వడంలో కూడా గొప్ప దైవం. కాబట్టి ఈ శివారాధన హితోధికంగా అంటే నియమనిష్టలతో పెద్దగా అక్కర్లేదు, అనేక రకాల ఆర్భాటాలు అక్కర్లేదు. హరహర మహాదేవ అని చెప్పేసి కొంచెం శివుడి మీద కొంచెం నీరు పోస్తే సకలేశ్వర్యాలు ప్రసాదించేటువంటి గొప్ప దైవం అని మనకు తెలుసు. కాబట్టి పత్రం పుష్పం ఫలంతో అని చెప్పేసి ప్రతి కథలో కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి నీళ్లు శివలింగం ఎక్కడైనా కనిపిస్తే కొంచెం దోసులతో తీసుకొని స్వామివారి పోసి ఒక్క మారేడు దళం పెట్టినట్లయితే చాలా ఉత్సాహవంతుడైపోయి స్వామి మనకి వరాలు కురిపిస్తాడు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ ఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఉంటుంది శ్లోకం. కాబట్టి 3 జన్మల నుంచి వచ్చేటువంటి మనకి రౌరవాది నరకాలన్నీ కూడా నశింపైపోతాయి. వాగ్దత్తం, మనోదత్తం, దారాదత్తం, 3 దత్తాపహరణేన రౌరవాది నరకం భవేత్ అంటుంది శాస్త్రం, నీతి శాస్త్రం. వాగ్దత్తం ఒక మాట ఇచ్చి మానేయకూడదు, ఏదైనా పనిచేస్తారని చెప్పేసి దాన్ని మళ్ళీ తప్పించుకోకూడదు. మనోదత్తం మనస్ఫూర్తిగా ఒక వ్యక్తిని ప్రేమించి అకస్మాత్తుగా ఆ వ్యక్తిని దూరం చేసుకోకూడదు. మానసికంగా అంటే ఆ మనోదత్తం అనేది ఒక వైవాహిక జీవితానికి వర్తిస్తుంది. భార్యని వివాహం చేసుకున్నప్పుడు తప్పనిసరిగా ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నప్పుడు భార్యగా ఆ వైవాహిక జీవితాన్ని చిరకాలం ఒక స్నేహితురాలుగా జీవితాంతం గడపాలని చెప్పేసి మనోదత్తానికి ఒక ప్రాధాన్యత ఉంది. వాగ్దత్తం, మనోదత్తం. ధారాదత్తం, నేను నీకు దానం చేస్తున్నాను, ఇంత డబ్బులు నీకు ఇస్తున్నాను, ఈ భూమిని దారిపోస్తున్నానని చెప్పేసి ఆయన చేతిలో కొంచెం నీరు పోసి అది ధారాదత్తం చేయడం అనేది మాత్రం అదొక సాంప్రదాయం ఉంది. వాగ్దత్తం, మనోదత్తం, దారాదత్తం, 3 దత్తాపహరణ అంటే ఈ 3 అనేసి ఈ 3లోని ఉల్లంఘించినట్లయితే రౌరవాది నరకం భవేత్, పరమేశ్వరుడు కూడా కాపాడలేడు. అటువంటి నరకాలన్నీ కూడా జీవితంలో మనం అనుభవిస్తామని చెప్పేసి శాస్త్ర ప్రవచనం. కాబట్టి వారి జోలికి వెళ్ళకూడదు. సాధ్యమంత వరకు మానసిక ప్రశాంతతతో ఉండాలి. పరమేశ్వరుడు నమ్ముకోవాలి. ఆ దైవం తాలూకా కృపచేత మనందరం కూడా ఆయురారోగ్య భాగ్యాన్ని పొంది సుఖంగా తరించాలి. ఇకపోతే పరమేశ్వరుడు సకల జీవరాశులకి కూడా, మనకే కాదు సకల జీవరాశులకు కూడా ప్రేమతో చూసేటువంటి తత్వం. దానికే ఉదాహరణ చెప్పాలంటే దానికి ఉత్కృష్టమైనటువంటి ఒక జన్మ ఉంది, కాకి. ఈ కాకి జన్మ మనం ఏంటంటే అపశకున పక్షి, నల్లగా ఉంటుంది. కాకి శనిదేవుడి తాలూకాది. కాకిని చూస్తే మనకి అసహ్యం. కాకేమో మనకి ఇంట్లో సంచరించడం అంత మంచిది కాదు. ఇలాంటి అపోహలన్నీ కూడా మనకి ఎన్నో ఉన్నాయి. అయితే కాకి పిల్లల జంతువు, పిల్లల తాలూకా పక్షి, పిల్లలకి ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి పక్షి. దానిలో ఉండేటువంటి సుగుణాలు, అది కాకి నలిపే అయిపోయినా ఎన్నో సుగుణాలు ఉన్న కాకి. ఎందుకంటే కాకి తెల్లవారుజామున ఏ ఋషి స్నానం చేయడు, 4 గంటలు 4:30 మధ్యన తప్పనిసరిగా ఒక తటాకానికి వెళ్ళి ఎవరికి చూడలేని సమయంలో చీకటినే
తలస్నానం చేసేటువంటి ఏకైక పక్షి కాకి. తర్వాత ఒక కాకి దెబ్బ తగిలితే 100 కాకులు మూగి ఆ అపాయం తెలుసుకుని వాటిని ఎలా కాపాడాలని ఆలోచించేటువంటి శక్తి కలిది కాకి. తర్వాత నేల మీద ఉండేటువంటి ఒక చిన్న ఆహారాన్ని అంత దూరంలో కూడా ఎంతో దూరంలో ఉన్నా సరే గ్రహించగలిగి ఆ ఆహారాన్ని ఒక్కటే తినకుండా 10 మంది కాకుల్ని పిలిచి తినేటువంటి జ్ఞానం గల సహృదయం గల పక్షి కాకి. ఇలా కాకి కలవల కాకి, ఆ ఇంటి మీద కాకి, ఈ ఇంటి మీద వాలకూడదు, కాకితో కబురు పెడితే నేను రాను, కాకి పిల్ల కాకి ముద్దు, కాకి ముక్కుకు దొండపండు, అనేక రకాల మనకి సామెతలు అనేవి మనకి కాకితో మమేకమై ఉన్నాయి. కాకి ఉత్కృష్టమైనటువంటి చక్కని జన్మగలది. కాకి చాలా శుభకరమైనది. కాకి జన్మ ఉత్తమం అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే సాక్షాత్ ఇవన్నీ ఒక పెట్టయితే దేవాలయానికి వెళ్తే మహాభాగం నివేదన చేస్తాం. ఆ మహాభాగం నివేదన చేసేటప్పుడు ఒక భగవంతుడికి సకల భక్ష్య స్నేహ్యం చోష్యం దధి మధు ఘృత క్షీరపారియుక్త మానసే కల్పయామి నమః. ఈ పదార్థాలన్నీ కూడా మనం వండిన పదార్థాలన్నీ కూడా భగవంతుడికి నైవేద్యం పెడతాం. ఆ నైవేద్యం పెట్టిన తర్వాత మానసే కల్పయామి నమః ఏదైనా మానేస్తాయేమో భక్ష్యాలు భోజ్య తినవలసినవి, నమిలేవి, కురికేవి, చప్పరించేవి, జుర్రేవి, ఇవన్నీ కూడా పదార్థాలన్నీ కూడా పరమేశ్వరుడికి మహాభోగంలో వస్తాయి. అది గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసి ఆ తాలూకా పదార్థాలన్నీ కూడా పరమేశ్వరుడిని నివేదన చేసి ఆ తర్వాత మనం ప్రసాదంగా తీసుకుని మనం భుజిస్తాం. అయితే భుజించే ముందు ఏం చేస్తారంటే అవి కొన్ని మెతుకులు పరిహారంగా ఒక బలిమండపం ఉంటుంది. ఆ బలిమండపంలో ఒక 3 ముద్దలు ఆహారంగా పక్షులు తింటాయి, కాకులు తింటాయి అని చెప్పేసి వేస్తారు. అది ఒక సాంప్రదాయం. బలిహారం ముట్టి కాకులు గాని శివప్రసాదాన్ని గాని బలిహారం ముట్టినట్లయితే ఆ జన్మ ధన్యం. అలాగే ఒక్క భగవంతుడికే ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నది కూడా ఒకటే. కాకి పితృదేవతలను కూడా మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఏకైక పక్షి. కాకి పితృదేవతలకు మనం ఒక ఆహారం పెట్టినప్పుడు కాకి ముడితే ఆ పితృదేవతలు చెందుతుందని మనం సంతృప్తి పొందుతాం. ఈ రెండింటికి చర్య ఏంటంటే దేవతలకి పెట్టిన ఆహారంలో అనేక మంది రాక్షసులు వచ్చి భగవంతుని భుజించక ముందే అవి తినేస్తారు. కాబట్టి అటువంటి పని జరగకూడదని చెప్పేసి ఘంటానాదం చేస్తూ అక్కడికి వెళ్ళి ఆ స్వామివారి ఆ బలిమండపం దగ్గర స్వామివారి తరగ ప్రసాదాన్ని ఉంచుతారు అర్చకులు. ఎందుకంటే ఘంటానాదం అంటే రాక్షసులకు పడదు. కాబట్టి ఆ ప్రకారంగా అక్కడ ఆహార పదార్థాలన్నీ కూడా అక్కడ ఉంచిన తర్వాత కొంచెం దూరంగా వెళ్తారు. కాకులు వస్తాయి, అవి ప్రసాదంగా స్వీకరిస్తాయి. అయితే పితృదేవతలకు ఎలాగంటే దానికి వాద్యాలు ఏమి లేవు. కాబట్టి అప్పుడు మనం పెట్టేటప్పుడు పితృదేవత నాన్నగారికో అమ్మగారికో పిడ ప్రదానాలు చేసేటప్పుడు తొడలు కొట్టుకోవాలి. తొడలు కొట్టుకోవడం ఆచార్య తొడలు కొట్టుకుంటూ వెళ్ళి అది వాళ్ళకి ఆనందం. ఆ తొడలు కొట్టుకుంటూ వెళ్ళి ఆ ఆహార పదార్థాలు అక్కడివి ఉంచాలి. అందుకే ఉంచితే ఆ పితృదేవతలు కాకి రూపంలో వచ్చి అవి స్వీకరించి మనకి ఆశీర్వదించి వెళ్తాయని శాస్త్రం. అందుకే మనం ఇంట్లోని చాలా మందికి అలవాటు, నడుస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఈ తొడలు కొట్టుకుంటూనే ఉంటారు. ఈ తొడలు కొట్టుకోవడం అనేది అక్కడ సాంప్రదాయం తప్ప అట్టింట్లోని మహాలక్ష్మి నిలవైనటువంటి స్వగృహంలోని నిండు కుటుంబంలోని ఈ ఆచారం మాత్రం తప్పనిసరిగా దరిద్ర దేవత ఆవహిస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఇంట్లోని తొడలు కొట్టుకోకూడదు, తర్వాత పళ్ళు కొరుక్కోకూడదు, తర్వాత నేలకు ఒంటి బొటన వేలతో నేల రాయకూడదు, శుచి శుభ్రత వేలకై సమయానికి లేవాలి, సమయానికి నిద్రపోవాలి. ఇవన్నీ కూడా సాంప్రదాయాల్లో ఇది ఒకటి ఉంది, లక్ష్మీప్రదమైనటువంటివి. కాబట్టి ఈ సూత్రం కూడా ఈ బలిహారంలోనే వస్తుంది. కాబట్టి బలిహారం అంటే తప్పనిసరిగా ఆ కాకి గిరిజనులు అంటే భగవంతుడికి ఇతర పితృదేవతలకి మోక్షాన్ని ప్రసాదించేటువంటి గొప్ప పక్షి కాకి. ఇక చెప్పుకుంటూ పోతే ఇలా పురాణాలు చాలా ఉంటాయి. కాకి ఆహారం వేయడం మాత్రం కార్తీక మాసంలో చాలా ఉత్కృష్టమైనది. కాబట్టి కాలభైరవుడు అంటారు. ఎంత కాలభైరవుడు అయినప్పటికీ, అంత భక్తుడైనప్పటికీ కూడా శివుని తలక ప్రసాదం కుక్క ముట్టకూడదు. ఆ విషయం కూడా మనకు తెలుసు. ఎందుకంటే శివుని ప్రసాదం కుక్కలు ముట్టకూడదు. తప్పనిసరిగా నందీశ్వరుడికి, చండీశ్వరుడికి, యమధర్మరాజుకి మాత్రమే శివుని తలక ఉచ్చిష్టమైనటువంటి పదార్థాలు వాళ్ళకు వరం కోరుకున్నారు. కాబట్టి ఆ పదార్థం శివునికి నైవేద్యం పెట్టిన ప్రసాదాలు ఆ నందీశ్వరుని తలుచుకొని, తర్వాత చండీశ్వరుని తలుచుకొని, తర్వాత యమధర్మరాజుని తలుచుకొని అవి మాత్రం వాళ్ళకి స్వీకరించిన తర్వాత అది మనం ప్రసాదంగా మనం తీసుకోవాలి. ఈ విషయం కూడా భక్తులు చాలా మనం ఆలోచించుకోవాలి. తర్వాత శివకోవల్లో మనం వచ్చి ఆ కొబ్బరికాయ అభిషేకం చేసినప్పుడు ఆ తర్వాత ప్రసాదం ఇస్తే ఈశ్వరుడి ప్రసాదం ముట్టకూడదు అని చెప్పేసి కారణం అదే. అది తీసుకుని వచ్చి ఆ నందీశ్వరుడి దగ్గర పెట్టి, నందీశ్వరుడి పాదాల దగ్గర పెట్టి, ఆ నందికొమ్ముళ్ళ మధ్య నుంచి చెవులు తలక ఒక స్పర్శ మన కరస్పర్శ చేసి ఆ వృషణం స్పష్టంగా ఈశ్వరస్యావలోకనం తోక దగ్గర మన తాలూకా హస్తాన్ని స్పర్శ చేసి శివునికి రెండు కొమ్ముల మధ్య నుంచి కూడా శివదర్శనం చేస్తే సాక్షాత్తు శివుడు
తప్పనిసరిగా శివ సాహిత్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పేసి కూడా మనకు ధర్మం ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా కార్తీక మాసం నియమాలు ఉంటాయి. కాబట్టి ఏ జీవిని కూడా మనం హింసించకూడదు, ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలు, చెడు ఆహార పదార్థాలు తినకూడదు, శుచిగా ఉండాలి, శుభ్రతగా ఉండాలి. తర్వాత పరమేశ్వరుని ఆరాధన చేయాలి, పరమేశ్వరుడికి ఇష్టమైన పదార్థాన్ని పెట్టాలి, అవి మళ్ళీ ప్రసాదంగా మనం స్వీకరించాలి, ఏకభక్తం చేయాలి. సామూహికంగా అందరి చేత కూడా భజన కార్యక్రమాలు. శివునికి లయకారకుడు, సృష్టి స్థితి లయ తనే. కాబట్టి ముఖ్యంగా సంగీత ప్రియుడు. కాబట్టి సంగీతంతో శివుని ఆరాధించిన వాళ్ళు కొంతమంది అయితే, నాట్యంతో ఆరాధించిన వాళ్ళు కొంతమంది అయితే, నామస్మరణతో ఆరాధించిన వాళ్ళు కొంతమంది అయితే, ఏమీ లేని వాళ్ళకి హరహర మహాదేవ అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇకపోతే ఒక నాస్తికవాది ఒక ప్రశ్న కూడా వేశాడు. భగవంతుడు అక్కడ లోపల ఉన్నాడంటే యువతల పక్కని అడుక్కొని వేలాది మంది ముష్టి వాళ్ళు ఉంటారు కదా యాచకులు, మరి వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళకెందుకు భగవంతుడు చూడటం లేదు, వాళ్ళకెందుకు యాచకులుగా ఉన్నారని చెప్పేసి కొంతమంది నాస్తికవాదం ఒక ప్రశ్న వేశారు. అక్కడ ఒక ధర్మం ఉంది. వాళ్ళు అక్కడ ఆలయం ఉంది, ఆలయానికి వెళ్తున్నారు, అందరూ పిచ్చి వాళ్ళు అని తలుస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆహారం పెట్టకపోడు భగవంతుడు. కాకపోతే వీళ్ళకి ఆ నమ్మకం తక్కువ. వాళ్ళ యాచనలోనే వాళ్ళు ఉంటారు. ఆ యాచనలోనే ధన సంపాదన మీద వాళ్ళ ధ్యేయం ఉంటుంది. ఇక్కడ దేవాలయానికి 10 మంది భక్తులు వస్తారు, మనకు దక్షిణలు వస్తాయనే ఉద్దేశం తప్ప దైవం మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ. ఆచార సాంప్రదాయాలు కానీ, మానసికమైన లగ్నం కానీ భగవంతుని మీద లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఒక ముని ఒక దగ్గర అడుక్కుంటూ వెళ్తుంటుంటే ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నప్పుడు ఒక ఆడపిల్ల, యవ్వనంలో ఉన్న ఒక ఆడపిల్ల వచ్చి, ఇంకా పెళ్లి కాలేదు, అమ్మాయి వచ్చి ఆ బెచ్చం వేస్తున్నారు. ఆ మునికి వేస్తున్నప్పుడు ఆ తాలూకా స్తన్యాలను చూసి, అమ్మాయి ఏంటమ్మా అవి అనేది అడిగాడట ముని. నువ్వు మునివే ఉన్నావు, నువ్వు ఆ మాత్రం తెలియదా, భగవంతుడు రేపు నాకు కడుపులో బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డకు ఆహారం కోసం అక్కడ నాకు సృష్టించాడు భగవంతుడు అని చెప్పిందట అమ్మాయి. ఓ ఈ నాయన, పుట్టబోయే బిడ్డ కోసం కూడా భగవంతుడు జాగ్రత్తలు తీసుకొని ఆహారం కోసం అటువంటి స్థానాన్ని ప్రసాదించాడు కదా, నాకు ఆహారం దొరకపోతుందని అక్కడే ఆ మలకు వదిలేసి దైవజ్ఞాని అయ్యాడు. ఇలాంటి ధర్మాలన్నీ కూడా తర్కించి చూస్తే అన్నిట్లోని కూడా పరమార్థాలు ఉంటాయి. కాబట్టి ఏమీ లేకుండా మన జీవనం కొనసాగించుకుంటే అది అలాగే నిష్ఫలంగా అలాగే గడిచిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా వార్ధక్యంలో చాలా ఇబ్బంది పడతాయి. కాబట్టి భక్తులంతా కూడా కార్తీక మాస పర్వదినంలో యథావిధిగా శివనామస్మరణ చేస్తూ, శివుని ఆరాధిస్తూ, రాముడిని కానీ, శివుణ్ణి కానీ, కృష్ణుడి కానీ, నరనారాయణులు తర్వాత కాబట్టి శివకేశవునికి భేదం లేదు. విష్ణు ఆరాధన కూడా చాలా గొప్పది. కాబట్టి ఓం నమో నారాయణాయ అని కానీ, ఓం నమ శివాయ అని కానీ ధ్యానిస్తూ ఈ పవిత్రమైనటువంటి దినాల్ని మనం ఉపయోగించుకొని ఆ శివుని తలక కరుణను పొంది తరింపజేద్దాం. సర్వేజన సుఖినోభవంతు. రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ ఇప్పుడు నరసింహ శర్మ.